నువ్వు రాసిచ్చిన ఈ లెటర్తో నీ అబద్ధాలన్నీ బయటపెట్టి నీ నాటకాలందరికీ తెలిసేలా చేస్తాను. ఏమైంది నిషా, అంత టెన్షన్గా ఉన్నా? ఆ రోజు రాత్రి నన్ను భయపెట్టి నా చేత సాక్ష్యం రాయించి తీసుకెళ్లాడు కిరణ్. దాన్ని బయట పెట్టకుండా ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడు? ఒకవేళ ఆ సాక్ష్యం పోలీసులకు ఇచ్చుంటే ఈ పాటికి ఎంక్వైరీకి మన దగ్గరికి రావాలి కదా. పైగా తరుణ్ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాడు కదా. ఈ విషయం కిరణ్ తరుణ్కి చెప్పుండడా? ఆ తరుణ్కి మన గురించి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా చాలు, మన జీవితాలతో ఒక ఆట ఆడుకుంటాడు. అవును, ఆ తరుణ్ గాడు చాలా డేంజర్. మన తప్పుల్ని ఆయుధాలుగా మార్చుకొని మనల్ని వేటాడతాడు. ఆ కిరణ్ లెటర్ పట్టుకొని నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళలేదంటే తనింకా బలమైన సాక్ష్యం కోసం వెతుకుతూ హాస్పిటల్ సైడ్ వెళ్ళుంటాడా? చూడు మమ్మీ, ఒకవేళ కిరణ్ హాస్పిటల్కి వెళ్ళినా ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే అక్కడికి ప్రతిరోజు 100 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అక్కడ ఎవరూ ఎవరిని పట్టించుకోరు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏది ఏమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నిషా. ఆ కిరణ్ ఏదో పెద్ద ప్లాన్తోనే ఉన్నాడు. మనం కొంచెం ఏమరపట్టుగా ఉన్నా సరే సాక్ష్యాలతో మనల్ని జైలుకు పంపిస్తాడు. పూజారి గారు, మా ఆయన పేరు మీద అర్చన చేయించండి. అలాగే. మీ వారి పేరు గోత్రం చెప్పండి. పేరు కిరణ్, పైడిపాల గోత్రం. మీ భర్త పోలీసులకు కనపడకుండా తిరుగుతున్నాడు. ఎంత తప్పించుకొని తిరిగినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతాడు. కిరణ్, మర్యాదగా సరెండర్ అవు, లేకపోతే పరిస్థితులు చాలా కఠినంగా మారతాయి. ఖచ్చితంగా సరెండర్ అవుతానన్నయ్య, కానీ ఇప్పుడు కాదు. నేను చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. దానికి నాకు మరికొంత టైం కావాలి. లేదు కిరణ్, నువ్వు ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ తప్పుని నేరంగా మార్చుకోకు. నేనేం నేరం చేయడం లేదన్నయ్య. నేరం చేసిన వాళ్ళని సాక్ష్యాలతో పట్టించాలనుకుంటున్నాను. చట్టం నాకు అవకాశం ఇవ్వకపోతే నాకు పరోక్షంగా అన్యాయం చేసినట్టే. నేను చెప్పేది కూడా అదే కిరణ్. చట్టం తన పని తానే చేసుకుపోవాలి, అంతేకాని నువ్వు ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లేదన్నయ్య. నేరం చేసిన వాళ్ళని చట్టం కాళ్ళ దగ్గర పడేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ చట్టం కళ్ళకి కనిపించే సాక్ష్యాలను మాత్రమే చూస్తుంది, నమ్ముతుంది. నేను చట్టానికి కనిపించని ఆ సాక్ష్యాలను కనిపెట్టి అసలైన దోషుల పని పట్టాలని చూస్తున్నాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నాను. కిరణ్, మన లాలో ప్రతిదానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని అతిక్రమించడం నేరం. అన్నయ్య, మన సొసైటీలో పెద్దవాళ్లుగా చలామణి అవుతున్న చాలా మంది ఆ లాలో ఉన్న లూప్ హోల్స్ ని ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్న తప్పుల నుంచి తప్పించుకుంటున్నారు. నేను నా కేసు విషయంలో అలా జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను అంతే. అయినా మీ లాలో ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటి? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదనే కదా. మరి నేను నిర్దోషిని నిరూపించుకునే అవకాశం నాకెందుకు ఇవ్వరు? కిరణ్, ఈ అనవసరమైన వాదనలొద్దు. మర్యాదగా లొంగిపో, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అన్నయ్య, నన్ను భయపెట్టాలని చూడకు. నేను అనుకున్నది సాధించే వరకు లొంగిపోను. ప్రదీప్ సార్, అరెస్ట్ హిమ్.
అలాగే సార్. కిరణ్, చెప్పేది విను, మర్యాదగా ఆగు. లొంగకపోతే షూట్ చేస్తాను. కిరణ్, ఏమండి 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 ఉషా ఉషా అక్క ఉషా 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 ఏమైంది? ఎందుకు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఉషా ఎందుకు భయపడుతున్నావు? ఉషా ఏమైంది? ఉషా 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 ఎందుకు భయపడుతున్నావు? అసలేం జరిగింది? ఉషా ఉషా ఎందుకింత భయపడుతున్నావు? అసలేం జరిగింది? ఉషా ఏమైంది? ఉషా నిన్నే ఉషా అడిగేది, అసలేం జరిగింది? బావగారు, ఒకవేళ ఆయన దొరకకుండా తప్పించుకుపోతుంటే మీరు ఆయనకి ప్రాణహాని తలపెట్టారు కదా. మిమ్మల్ని బావగారు ఆయన ఏం చేయరు కదా. వాడేమీ టెర్రరిస్ట్ కాదమ్మా. అలాంటి పరిస్థితి రాదు, రానివ్వను. నీకు అంతగా నమ్మకం లేకపోతే వాణ్ణి జాగ్రత్తగా కాపాడి నీ దగ్గరికి తీసుకుని రమ్మంటావా? ఆయన క్షేమంగా ఉంటే చాలా బావగారు. నా దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఉషా, నీ చేతలు నాకు అస్సలు అర్థం కావట్లేదు. కిరణ్ మీద అంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్రతి క్షణం కిరణ్ గురించి, అతని క్షేమం గురించి ఆలోచిస్తూ ఎదురుగా వచ్చినప్పుడు మాత్రం ఎందుకలా ద్వేషిస్తున్నావు? చూసావాజ్జా, నీ అత్యుత్సాహం మనందరి ప్రాణాల్ని ఎలా నడి రోడ్డు మీదకి తెచ్చిందో. ఆ శంకర్ లాంటి వాడితో పెట్టుకుని మనల్ని చావుకు చేరువ చేశావు. ఇప్పుడు ఏం జరుగుతుందా అని ప్రతి నిమిషం టెన్షన్గా ఉంది. ఆపవయ్యా నీ తాగుబోతు మాటలు. ఆద్య, ఆ తరుణ్ బాబుకి న్యాయం చేసి నువ్వు చాలా మంచి పని చేశావు. ఆ మంచే మనల్ని కాపాడుతుంది. ఒక్కగానొక కూతురువని ఇన్నాళ్ళు నిన్ను మా దగ్గరే ఉంచుకున్నాం. ఎలాగో ఇప్పుడు అల్లుడు కూడా దుబాయ్ నుంచి వస్తున్నాడు.
తిరిగి వెళ్ళేటప్పుడు అల్లుడితో పాటు నువ్వు వెళ్ళిపో. రాజు, వీరు నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆవేశపడుకు రాజు. పదవిపోయిన శంకర్తో నాకేం పనుంది? అందుకే వాడిని వదిలేసి బయటకు వచ్చేసా. అసలు మీరు లోపలికి ఎలా వచ్చారు? బయట మిమ్మల్ని ఎవరు ఆపలేదా? మఫ్టీలో ఉన్న వాళ్ళు ఆపారు. నేను రాజు ఫ్రెండ్ని, అతన్ని కలవడానికి వచ్చానంటే వదిలేశారు. ఆ శంకర్ సామాన్యుడు కాదు. మీకు ఆ తరుణ్ అండ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ఈ ఇల్లు శ్మశానమయ్యేది. అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకు రాజు? నీకోసం ఖరీదైన బాటిల్ తీసుకొచ్చాను. హ్యాపీగా ముందు కొడదాం పదా. నిషా, ఈ మధ్యన నీకు మేఘన ఫోన్ చేయడం లేదేంటి? ఇప్పుడు తనకి ఫోన్ చేసే టైం ఎక్కడుంది మమ్మీ? తండ్రి పదవి ఊడింది, కంపెనీ అప్పుల పాలయ్యింది. అలా సిచ్యువేషన్ అన్నీ రివర్స్ కావడంతో మేఘన సైలెంట్ అయిపోయింది. హ, నీకు తెలుసా మమ్మీ, ఒకప్పుడు గాలిలో మేడలు కట్టిన మేఘన ఇప్పుడు తప్పించుకోవడానికి నేల మీద గోతులు వెతుక్కుంటుంది. ఆ మేఘనలాగే తొందరలోనే మీరు కూడా గోతులు వెతుక్కునే పరిస్థితి వస్తుంది నిషా. మాటలు జాగ్రత్తగా రాణి తరుణ్. ఆ పరిస్థితి మాకెందుకు వస్తుంది? సీరియస్ అవ్వకండి స్వర్ణ గారు. ఇప్పుడు నేను చెప్పేది విన్నాక ఆ పరిస్థితి ఎందుకు వస్తుందో అని మీకే అర్థమవుతుంది. నువ్వు రాసిచ్చిన ఈ లెటర్తో నీ అబద్ధాలన్నీ బయటపెట్టి నీ నాటకాలందరికీ తెలిసేలా చేస్తాను. మీ కూతురి మొహం చూస్తుంటే నేను చెప్పబోయేది తనకి ఆల్రెడీ అర్థమైనట్టు అనిపిస్తుంది. చెప్పు నిషా, నిజం ఇక్కడే చెప్తావా లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాక చెప్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు వాడిన ఫేక్ సూసైడ్ డ్రామా గురించి మాట్లాడుతున్నాను నిషా. ఆ రోజు పాయిజన్ తాగినట్టు సూసైడ్ అటెంప్ట్ చేసి కిరణ్ని పైపెట్టి బలవంతంగా వాడి చేత తాళి కట్టించుకోవడానికి నువ్వు వాడిన నాటకం గురించి మాట్లాడుతున్నాను నిషా. నాటకమా? అలా అని ఎవరు చెప్పారు మీకు? నేను నిజంగానే విషం తాగాను. దాంతో నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అది చూసి కిరణ్ గారు నా మెడలో తాళి కడతానని మాటిచ్చారు. అంతేగాని నేనేం బలవంతం చేశానని కాదు. ఆ రోజు నువ్వు చేసిందంతా డ్రామా అని ఒప్పుకుంటూ
నీ స్వహస్తాలతో నువ్వు కిరణ్కి రాసిచ్చిన సాక్ష్యం ఇది. నువ్వు పాయిజన్ తాగావని చెప్పిన ఆ డాక్టర్ ఆ స్టేట్మెంట్ రాసిన ప్రదీప్తో మాట్లాడి నిజం తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్పు, ఈ హ్యాండ్ రైటింగ్ నీదే కదా? అది నా హ్యాండ్ రైటింగ్ కాదు. చూడు, ఈ రోజే దీన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గరికి పంపిస్తున్నాను. అక్కడ నిజం బయటపడే లోపు నువ్వే ఒప్పుకుంటే మంచిది. చట్టం గురించి మాకు తెలుసు ఏసీపీ గారు. మీరడిగిన ప్రశ్నలకు మా లాయర్తో మాట్లాడి మేము సమాధానాలు చెప్తాం. ఇక మీరు బయలుదేరండి. ఓకే. ఈ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. కానీ మీరొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. న్యాయం వైపు ఉన్నవాడికి సాక్ష్యం ఒక బలం. కానీ మీలాంటి ద్రోహులకి అదే సాక్ష్యం రాబోయే మృత్యువుతో సమానం. వస్తా. కుంప మునుగుంది నిషా. ఆ కిరణ్ గాడు కేసు నుంచి బయటపడ్డానికి ఖచ్చితంగా మనల్ని బలి చేసేలాగా ఉన్నాడు. మన జీవితాల్ని పాతాళానికి తొక్కేసేలాగా ఉన్నాడు. ఇక మనల్ని ఎవరు కాపాడతారో? భయపడకు మమ్మీ. భయం అనేది మనిషిని బ్రతికుండగానే చంపేస్తుంది, కానీ తెగువనేది చావుని కూడా తలవంచేలా చేస్తుంది. ఆ కిరణ్ మనల్ని బలి చేస్తాడా, లేక వాడు విసిరిన వలకి వాడే బందీ అవుతాడా? నువ్వు చూద్దు గాని. చూడు మమ్మీ, ఒకవేళ ఫోరెన్సిక్ టెస్ట్లో నా హ్యాండ్ రైటింగ్ అని బయటపడితే కిరణ్ నా గొంతు మీద కత్తి పెట్టి నన్ను బెదిరించి ఆ లెటర్ని బలవంతంగా రాయించుకున్నాడని చెప్తాను. అలా వాడు బలవంతంగా రాయించిన అక్షరాలతోనే వాడికి బలమైన శిక్ష పడేలా చేస్తా. నిన్న మొన్న నేడు రేపు నేనే ఉన్నా నీ తోడు. ఎన్నేళ్ళైనా చిన్నారివే అమ్మకు ఈనాడు. 8 దిక్కులలో ఎటుగానో చూసిన తరగని దీవెనగానే నేలేనా. ఎప్పుడే కలవరమై రెప్పలు తడిబారినా వెచ్చని లాలనగా దరి రాలేనా. కన్నా నా కనులారా నిన్నే చూస్తున్నారా. కన్నా నేనున్నారా. అత్తయ్య, ఏమైంది? ఎందుక కన్నీళ్ళు? తల్లిని కదమ్మా. కష్టాల్లో ఉన్న కొడుకుని తలుచుకునేసరికి గుండెల్లో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకొస్తోంది. అత్తయ్య, కిరణ్ గురించి బాధపడకండి. తనకేం కాదు. బాధపడకుండా ఎలా ఉండమంటావు హారిక? కళ్ళు మూసినా తెరిచినా వాడే గుర్తొస్తున్నాడు. గుండె నిండా వాడి జ్ఞాపకాలే మెదులుతున్నాయి. వాడు పుట్టిన తర్వాత ఇప్పటిదాకా ఏ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోకుండా ఉండలేదు హారిక. ఇప్పుడు వాడు చెయ్యని తప్పుకి నిందలు మోస్తూ పరారీలో ఉన్నాడు. మనకి పరాయి వాడైపోయాడు. అమ్మా, కిరణ్ పరారీలో ఉంది,
చట్టం నుంచి తప్పించుకోవడానికి కాదు, తన మీద వేసిన నిందలు అబద్ధమని నిరూపించుకోవడానికి. దానికి కావలసిన సాక్ష్యాధారాలు సంపాదించడానికి. ఎలాగైనా తాను నిర్దోషి అని నిరూపించుకుని ఉషాకి దగ్గర కావాలనే ప్రయత్నంలోనే చాలా పోరాడుతున్నాడమ్మా. నిషా తప్పంతా తనదే అని ఉత్తరం రాసిచ్చింది. ఆ తప్పులో సహకరించిన వాళ్ళ పేర్లు కూడా రాసింది. అంటే ఆ రోజు నిషా నిజంగా విషం తాగలేదు. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయకుండానే చావు బ్రతుకుల్లో ఉన్నట్టు నాటకమాడి పెళ్లి చేసుకోమని కిరణ్ని బలవంత పెట్టిందన్నమాట. ఉషా, ఏమండి, నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసి నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. మీరిలా దొంగతనంగా నన్ను కలవడానికి రావడం తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉందండి.